హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం అప్డేట్ అయిన ఆధార్ కార్డు మీరు ఆల్రెడీ ఆధార్ సెంటర్‌కెళ్ళి మీరు ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకుంటారు కదా! ఫోన్ నంబర్ గానీ, అడ్రస్ గానీ, ఈమెయిల్ ఐడీ గానీ, ఏదైనా నేమ్ కరెక్షన్స్ కానీ మీరు ఏదైనా అప్డేట్ చేసుకున్న తర్వాత మీకొక ఆధార్ సెంటర్ వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు కదా! సో, ఆ రిసిప్ట్ తీసుకొని మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే, ఒకసారి మీకు ఆధార్ కార్డు అప్డేట్ అయిపోయిన తర్వాత మీ ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. యువర్ ఆధార్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ కైండ్లీ డౌన్లోడ్ దిస్ ఆధార్ కార్డ్ అని వస్తుంది. సో, ఇప్పుడు మీకు ఈ ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చెక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి ఇక్కడ ఈ ఆధార్ అని కొట్టాలి. ఈ ఆధార్లో ఇక్కడ ఇది వస్తుంది. ఇక్కడ చూడండి uidi.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ కొట్టుకోండి. నేను ఇక్కడ ఇంగ్లీష్ అని కొడుతున్నాను. ఇందులో ఇక్కడ చూడండి, ఇక్కడ మై ఆధార్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇందులో మై ఆధార్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అని ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే 12 డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నా ఆధార్ కార్డ్ 12 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది. సో, ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. మీ ఏదైతే ఆధార్ కార్డులో లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తాయి. ఏదైతే మనం ఈ ఓటీపీ ఉందో ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకుని ఇక్కడ మనం వెరిఫై అండ్ డౌన్లోడ్ అని కొట్టాలి. ఇది కొట్టిన తర్వాత ఇక్కడ మనకి మన ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఎట్లా ఓపెన్ చేయాలంటే మీ ఆధార్ కార్డ్లో ఉన్న ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ రెండు కలిపి ఓపెన్ చేస్తే మీకు మీ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రకంగా మీరు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.